కుమారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి క్షీరాబ్ధి మానిని మానిని జనకాత్మజ జనకాత్మజ దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ అనేన అనేన కన్యాదానేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రీతః ప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు భవతు పుత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్యోద్భవాన్ సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్క మారు చెప్పండి. ప్రదాస్యామి ప్రదాస్యామి. సమర్పణ సమయే మంగళవాద్యం గుర్యా. తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికా పఠిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య విరాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విగత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానందాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం. శ్రీదేవి సరస్వతీ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలి ఘట సంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ రాసాగర మేఖలా గుణవతీ రేవత్యుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాం మంగళం. భోగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యా నదీ గోమతీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చ కుముద్వతీ సరిరః కుర్వంతు వాం మంగళం. గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేషు చరితం శ్రీనారదీయం శుభబ్రహ్మాండం వరకూర్మకం చ విజేయపురాణాని వై మార్కండేయముఖానాస్యమనిషం కుర్వంతు వాం ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుండ్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయావతేర్నందనः కేతురధగ్రహానవతు భాయేకాదశస్థానగాः నక్షత్రాణి చ లగ్నయోగధలయః కుర్వంతు వాం మంగళం. సావధాన శ్రీకాంతాకుశకుంభకుంకుమపరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రేణ విభీషణ ప్రభృతిర్భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణపురుషః కుర్వంతదా. శ్రీరామానుజ భక్తరార్య సభగోపానంద సంకర్షణః శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవాస్య వేదైశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సహస్రాణం చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమణిర్నివరణమాలి కుబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనువర్జటా కోటి మణిమయానుమందితాత్మయమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రైస్త్రింశత్కోటి దేవతానాం పరాశరాత్రేయగాస్య మరీచివామనోజాపాలివశిష్ట
గర్భమందిర సుఖనాసికాస్థూలమధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల గోపురమండపయాగజారాజ్యనేక మండపరత్నముంటోది మహత్తబాలాదిరాత్రగణమేధాస్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం నారాయణ దివ్య ప్రబంధక మీమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమోక్తిగదుకూలయత్రవలే గంధ పుష్పాక్షత పవిత్ర దుర్వార కుంకుమ గోరోజ ఆరోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీదాడనయా గోపకరణ కుంభస్థాపన దేవతాక్మానష్టోత్రిశతసంహితాసారేణ లగ్నస్య తిథివార నక్షత్ర లగ్నహోరాత్రే కాననవాంశద్వాదశాంశం త్రింశంశకాలాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః ఏకాదశస్థానఫలదా సుముహూర్తా సుప్రసన్నా భవంతు. సమయం సరిగ్గా సుముహూర్తం అభిజిన్ లగ్నంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతున్నది. జీలకర్ర వల్ల నర్తక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం.